రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలికను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని డీఎస్పీ వెల్లడించారు. కేసు ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. ప్రేమ వ్యవహారమా లేక టీజింగా అన్నది త్వరలో తెలుస్తుంది అన్నారు. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని డీఎస్పీ తెలిపారు. ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పేసి సామర్లకోట లిమిట్స్లో ఉందని చెప్పేసి తెలిసింది. వెంటనే నేరస్థానానికి వెళ్ళామండి. అలాగే అదే సమయంలో సామర్లకోట పరిధిలోనే రైల్వే ట్రాక్ మీద ఒక కుర్రోడు తాలూకు డెడ్ బాడీ ఉన్నట్టు కూడా వేరే వచ్చిన తర్వాత నేరస్థానానికి వెళ్ళిన పరిశీలించిన తర్వాత ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తే సంబంధం ఉందని తెలిసింది. ఈ అమ్మాయి వరకు అయితే అది ఇప్పుడు ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఉన్న గాయాలను బట్టి ఒక హత్యగా భావిస్తున్నాం. ఆ హత్యకిని ఈ ట్రాక్ మీద చనిపోయిన కుర్రోడు ట్రాక్ మీద ఆత్మహత్యలాగా కనిపిస్తుందండి. ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారాన్ని బట్టి రెండింటికి సంబంధం ఉందా అంటే మనకి ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం అయితే ఉందండి. కారణం ఏంటంటే ఈ అబ్బాయి బోడిగుండుతో ఉన్నాడు. ఈ అబ్బాయి సంబంధించిన క్యాప్ ఏదైతే ఉందో మనకి ఈ అమ్మాయి దొరికిన ప్రదేశంలో దొరకడం, అలాగే ఈ కాల్ డీటెయిల్ కూడా తెప్పిస్తే నంబర్ ఆఫ్ కాల్స్ ఈ 2 నెంబర్లు కొనడం ఎంత జరిగింది. ఈ అబ్బాయి కూడా గొల్లప్రోలు మండలం దుర్గాడి గ్రామం కాకినాడ జిల్లాకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి 9th క్లాస్ చదువుతున్నది అప్పుడు కూడా ఈ అబ్బాయి వెంటపడేవాడు అని చెప్తున్నారు. అది ప్రేమ లేకపోతే టీజింగ్ అన్నది ఇంకా తెలియదు. ఇంకా చాలా వివరాలు సేకరించవలసింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి. కేసు దర్యాప్తుని సామర్లకోట సిఐ గారు కృష్ణబాబు గారు చేస్తున్నారు. అంటే కరెక్ట్ టైమింగ్స్ అయితే చెప్పలేమండి. ఇంకా బాడీ పిఎంలో అవ్వలేదు కాబట్టి మిడ్ నైట్ ఆఫ్టర్ 12 తర్వాత జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. చెప్పేసి మా ఇంటికి వచ్చిందండి కాకినాడ. ఈ ఇంట్రెస్ట్ వచ్చింది ఉండిపోయిందండి కదని చెప్పేసి నిన్న మేము పూజలు అని చెప్పేసింది చర్చిపేటకి వెళ్ళాము. చర్చిపేటకి వెళ్తే ఈ ఒకరు పాప 6 గంటలకు ఎవరు వచ్చి గంట వచ్చారు షాప్కి వస్తారని చెప్పేసి బయటకి